యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహాపరిశుద్ధుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకే స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభా. నీ రాజ్య నిమిత్తమై ప్రభా ఈ వీడియో ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని మీరే దీవించండి, ఆశీర్వదించండి మీరే వారితో మాట్లాడండి అలాగే తండ్రి వారికి ఏం కావాలో ఏ జ్ఞానం ద్వారా నీ జ్ఞానం ద్వారా, నీ ప్రేమ ద్వారా నీ ఆత్మ ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా నడిపించమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. మనం గడిచిన కాలంలో ఆత్మీయ ఫలాల గురించి మనం తెలుసుకుంటున్నాం. మీరు మరొకసారి మీకు గుర్తు చేయాలని నేను ఎంతో ఆశపడుతున్నాను. ఆత్మీయ ఫలాలు అనేది 9. మనం ప్రేమ గురించి తెలుసుకున్నాం, సంతోషం గురించి తెలుసుకున్నాం, సమాధానం గురించి తెలుసుకున్నాం, దీర్ఘశాంతం గురించి తెలుసుకున్నాం. ఈరోజు మనము దయాళత్వం గురించి తెలుసుకుందాం. మీరు ఒకవేళ చూడకుంటే ఒకసారి మీరు ఇంతకుముందు వీడియో అప్లోడ్ చేసినవి ఒకసారి మీరు చూడాలని ప్రత్యేకంగా దేవుని నామంలో కోరుకుంటున్నాను. ఈరోజు మనము దయాళత్వం 5వ ఫలం గురించి మనము తెలుసుకుందాం. దయాళత్వం అనగా మనం ఇంగ్లీష్లో కైండ్నెస్ అని చెప్పచ్చు. అంటే మనము దయ అనగా మనం ఒకసారి చూద్దాం. దయాళత్వము అనగా దాన్ని సున్నితత్వం కూడా అని పిలుస్తారు. అంటే దీనికి అర్థం ఏమంటే సులువు, మృదుతత్వం, వాత్సల్యం, కనికరం అనేది మనము చెప్పవచ్చు అన్నమాట. దీన్ని గ్రీకు భాషలో క్రిస్టోటస్ అని పిలుస్తారన్నమాట. అంటే మనము దయాళత్వం ఉన్నప్పుడు మన దగ్గర అనేక మంది జనాలు ఉంటారు, మన చుట్టూ జనాలే ఉంటారన్నమాట. అంటే ఈ మనిషి దయగలవాడు, కనికరం గలవాడు అని మనము వారి ద్వారా మనకి తెలుసుకున్నప్పుడు మన చుట్టూ ప్రజలు, జనాలు, స్నేహితులు అందరూ ఉంటారు. అలాగే మనము దయాళత్వం ఉన్న వ్యక్తి ఇతరులకు చాలా ఆకర్షిస్తాడు కూడా. అలాగే ఈ దయాళత్వం అనేది మనము ఒక్కొక్కసారి అనుకోవచ్చు ప్రేమతో ఇంటర్లింక్ అనేది మనం చూడొచ్చు. అంటే ప్రేమ ఫలం ఉంటే మనం దయాళత్వం చూడొచ్చు అన్నమాట. మీరు ఒకసారి గమనించండి, దయాళత్వం ఉన్న వ్యక్తి ప్రేమతో, కనికరంతో, జాలితో ఆ ఫలాలను బట్టి చెప్పగలవచ్చు. ఒకసారి మనకు బైబిల్ గ్రంథంలో చూద్దాం. రోమా 1:31లో దేవుడు చెప్తున్నాడు అన్నమాట. మాట తప్పువారును అనురాగరహితులను నిర్దయులైరి. అంటే మాట తప్పువారును అనురాగరహితులను నిర్దయులైరి. మీరు ఒకసారి చూడండి, గమనించండి. నిర్దయ అంటే ఇప్పుడు మనకు దయాకి వ్యతిరేకం నిర్దయ అని పిలుస్తాం. అంటే మాట తప్పువారు. ఇప్పుడు ఒకసారి మనం ఒక మాట చెప్తాం అంటే మనం ఉదాహరణకి చెప్పచ్చు, ఏమని, నీకు పలానా రోజు ఇది ఇస్తాను, అది ఇస్తాను. ఆ రోజు ఒక డేట్తో సహా మనుషులు చెప్తారు. కానీ ఆ రోజు వాళ్ళు ఏమి ఇవ్వకుండా దూరంగా ఉంటారు. మనం ఫోన్ చేసినా కూడా లిఫ్ట్ చేయరు. లేకుంటే మన నుంచి ఇంకా వాళ్ళతో ఏం పని ఉంది మనకి అనేది వాళ్ళ విషయంలో మనం చూడొచ్చు అన్నమాట. మాట తప్పువారు వీళ్ళు ఎలా ఉంటారు? దయలేని వారు అంటే ఎప్పుడు మాట తప్పనిగా ఉంటారు. అలాగే అనురాగరహితులు. అనురాగం అంటే రాగాలు తీస్తారు. అంటే చాడీలు చెప్పుకుంటారు. పలానా రోజు ఇది ఇవ్వలేదు ఏంటి అని చెప్తే, నాకు ఆ పని ఉండే, ఈ పని ఉండే, ఇది చేయొచ్చు, అది చేయొచ్చు. అలాంటి వారిని మనము అనురాగరహితులు. వారి మాట మీద వారు నిలబడరు అన్నమాట. అది మనం చూడొచ్చు. వీళ్ళు నిర్దయులై ఉన్నారు. అంటే ఈ లోకంలో కడవరి దినాల్లో ఇలాంటి వారిని మనం చూడొచ్చు. అంటే
వాళ్ళ విషయంలో అక్రమం ఉంటుంది, అవిశ్వాసం ఉంటుంది, పాపం అనేవి అన్ని నిర్దయ అని ఉన్న అలాంటి వ్యక్తులు ఇవన్నీ మనము చూడొచ్చు అనమాట. రెండో విషయం చూద్దాం. హెబ్రీయులు 8వ అధ్యాయం 12వ వచనం చూస్తే, నేను వారి దోషముల విషయమై దయగలిగి వారి పాపములను ఇకను ఎన్నడును జ్ఞాపకము చేసుకొననని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. ఏంటంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే దేవుడు, నేను వారి దోషముల విషయమై, అంటే వారి అంటే మనమే, నీ కొరకు నా కొరకు మనము మన దోషముల విషయమై దయగలిగి వారి పాపములను, అంటే మన పాపములను ఎన్నడూ జ్ఞాపకం చేసుకుండా దేవుడు ప్రభు సెలవిస్తున్నాడు. అంటే మన దోషం, మన గడిచిన కాలంలో అనేక పాపము, అనేక అక్రమము, అనేకమైనవి దురాలోచనలు, అవన్నీ మనము చేసి ఉంటాం. కానీ దేవుడు దయగలిగి మన దోషముల విషయమై, ఆయన మన పాపముల విషయమై సిలువలో వేలాడదీశారు. అవన్నీ మనము ఎన్నడూను ఎప్పటికీ జ్ఞాపకం చేసుకోనని ప్రభు సెలవిస్తున్నాడు. అంటే ఇక్కడ ఒకసారి చూడండి, గమనించండి. జ్ఞాపకం అంటే మనం మనుషుల దగ్గర ఒక ఏమైనా పదం అంటే వాళ్ళ మీద తిట్టడమో లేదంటే ఏమైనా చెప్పడం జరిగిందనుకోండి, అలాగే మనుషుల స్వభావం అలాగే వాళ్ళ జ్ఞాపకం అలాగే చేసుకుంటారు. అంటే పలానా రోజు అలా అన్నాడు, పలానా రోజు అలాగే విన్నాడు, మనం అతనికి రివెంజ్ తీసుకోవాలి. అంటే రివెంజ్ అంటే వాడు చెప్పిన ప్రతి మాటకి ఇంకా దానికి పైరెత్తు వాళ్ళకంటే మనం జయించాలి. ఆ మనిషిని మనము జయించాలి, వాడితో గొడవ పెట్టుకోవాలి, వాడితో ఇలాగా ఉండాలి, అలాగా ఉండాలి అనేది మన మనిషి స్వభావం మనం గమనించవచ్చు. జ్ఞాపకం చేసుకొని ఉంటాడు. దేవుడు ఎన్నడూ జ్ఞాపకం చేసుకోడండి. నువ్వు ఒకసారి పశ్చాత్తాపపడి మారు మనసు పొంది రక్షణ పొందావా, ఆయన మన పాపం మరీ ఎన్నడూ జ్ఞాపకం చేయడు. ఇంకొక విషయం చూద్దాం. ఎఫీషియలకు 4వ అధ్యాయం 32వ వచనంలో ఏమంటున్నాడు ఒకసారి, ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరును క్షమించుడి. ఎవరి యందు? క్రీస్తునందు. ఇంకొక వాళ్ళు వీళ్ళు అని చెప్పడం లేదు. ఒకరి ఎడల ఒకరు దయగలిగి కరుణాహృదయులై. మనము హృదయంలో ఎన్నో పెట్టుకుంటాం, అనేక తలంపులు, అనేక ఆలోచనలు హృదయంలోనే. ఇప్పుడు మన హృదయంలో ఏం నిండి ఉంది దాన్ని బట్టే నోరు మాట్లాడును అని దేవుడు సెలవిచ్చాడు. ఆ హృదయంలో ప్రేమ నిండిందా, ప్రేమ గురించి మాట్లాడతాం. దయ అనేది ఆ ఫలం ఉందా, ఆ దయ గురించి మనం మాట్లాడతాం. కనికరం అనేది ఉందా, కనికరం గురించి మాట్లాడతాం. హృదయంలో ఏం పెట్టుకున్నావో అదే మనం నోటి ద్వారా మనం మాట్లాడొచ్చామని దేవుడు సెలవిచ్చాడు. ఆల్రెడీ మనం మత్తయి సువార్తలో చదువుకోవచ్చు. క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించుడి. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఒక మాట ఒకప్పుడు ఒక మనిషి లేకుంటే మనకు తెలియక వ్యక్తినో తెలిసిన వ్యక్తినో ఒక మాట చెప్పింటాడు, కానీ మనం వాళ్ళని ఏం చేయలేం, క్షమించలేకపోతున్నాం. నువ్వు మనుషులకే క్షమించలేకపోతే దేవుని సన్నిధానంలో వెళ్ళి ప్రభువా నన్ను క్షమించు, నన్ను కనుకరించు అని మనం బ్రతిమాలుతాం. దేవుడు ఏమంటున్నాడు, దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారం, దేవుడు మన పాపాలను మన దోషములు ఎలా క్షమించాడో అలాగే మనం కూడా ఇంకొకరిని కూడా క్షమించాలి. దేవుడు అదే విషయం చెప్తున్నాడు. మనం ఇంకా మీరు ఒకవేళ ఈ దేవుడు ఈ వాక్యంతో మీతో మాట్లాడుతున్నాడేమో, వెళ్ళి నీ సహోదరులైనా కావచ్చు, నీ బంధువులు కావచ్చు, మీ ఇంట్లో వాళ్ళే సభ్యులే కావచ్చు, ఏమైనా తప్పు చేసిండే ఇప్పుడే ఈరోజే వారిని క్షమించమని అడగండి ఒకసారి వెళ్ళి. అలాగే ఒకసారి చూద్దాం. కీర్తనలు 30వ అధ్యాయం 5వ వచనంలో ఉంటుంది, ఆయన కోపము నిమిషమాత్రం ఉండును, ఆయన దయ ఆయుష్కాలం అంతయు నిల్చును. ఆయన కోపం దేవుని కోపం నిమిషం మాత్రమే ఉంటుంది అన్నమాట. ఆయన దయ ఆయుష్కాలం అంతా ఉండును. మనం చూడొచ్చు. ఇంకా ఆ వచనం చూస్తే, సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండునను, ఉదయమున సంతోషం కలుగును. సాయంకాలమున మనం ఏడుస్తాం, అది రాత్రి వరకే ఉంటుంది, కానీ ఉదయం లేస్తేనే సంతోషం కలుగును. ఇలాగ దేవుడు ఎలా సెలవిస్తున్నాడో అలాగ సాయంకాలమే మనం ఏడుస్తాం, ఒకరి ఎడల మనం ఏడుస్తాం, అది రాత్రి మాత్రమే ఉంటుంది. అలాగే ఉదయం మనం సంతోషం మర్చిపోయి
సంతోషంగా ఉండాలని దేవుడు సెలవిస్తున్నాడు. అలాగే ఇంకొక వచనం చూడండి, లూకా 4:22లో ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలు ఆశ్చర్యపడినందున. లూకా 4:22లో ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలు. మన నోట నుండి ఏ మాటలు వస్తున్నాయి? దయగల మాటలు వస్తున్నాయా? ప్రేమ కలిగిన మాటలు వస్తున్నాయా? కనికరము చూపిన మాటలు వస్తున్నాయా? ఎలాంటి మాటలు వస్తున్నాయండి? మిమ్మల్ని అడుగుతున్నాను, ఎలాంటి మాటలు వస్తున్నాయి? మరొకసారి మీకు గుర్తు చేస్తున్నాను, నీ హృదయంలో నిండిన దాన్ని బట్టే నోరు మాట్లాడును. మీ హృదయం ఎలా ఉంది? పరిశుద్ధంగా ఉందా? లేకుంటే పాపంతో నిండి ఉందా? అనేక దురాలోచనలతో నిండి ఉందా? దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. మన దయగల మాటలు మాట్లాడాలి. మన నోట నుండి ఏ మాటలు వస్తున్నాయి? ఇప్పుడు పలానా వ్యక్తి చూడండి, ఒకరోజు ఏదో చెప్పింటాడు, మనం అపార్థం చేసుకొని పలానా రోజు అతనికి ఇలా జరిగింది, ఇంకా జరగాలి, ఇంకా నాశనం అయిపోవాలి, ఇలా యాక్సిడెంట్ అయిపోయింది, ఇంకా కావాలి. ఎవరో కాదు, మన చుట్టుపక్కల వాళ్ళే ఇలాగ మన మధ్యనే ఉంటారు. నీ నోటి నుండి ఎలానే మాటలు వస్తున్నాయి? ఆశీర్వాదకర మాటలు వస్తున్నాయా? దీవెనకరంగా మాటలు వస్తున్నాయా? వారికి ప్రోత్సహించకరంగా మాటలు వస్తున్నాయా? వారిని బలపరిచే వారి మాటలు వస్తున్నాయా? ఒకసారి గమనిద్దామండి, ఎలాంటి మాటలు వస్తున్నాయి. అలాగే చూద్దాం, 2 పేతురు 1:7లో భక్తి యందు సహోదర ప్రేమ యందు దయను అమర్చుకొనుడి. భక్తి యందు సహోదర ప్రేమ, మన దేవుని భక్తి యందు సహోదర ప్రేమను చూపించుకోవాలి. అలాగే సహోదర ప్రేమ యందు దయను అమర్చుకోవాలి. సహోదర ప్రేమ యందు కూడా మన ఎడల దయ చూపించి అమర్చుకోవాలి. ఇక్కడ చూడండి, అమర్చుకొనుట అంటే మనం ఒకసారి గమనించండి, స్టెప్ బై స్టెప్, అంటే క్రమక్రమముగా అమర్చుకోవాలి. ఇప్పుడు మనము మన గృహంలోనే చూడండి ఒకసారి, ఒక టీవీ పెట్టాల్సిన చోట పెట్టకుండా ఇంకొక స్థలంలో పెడితే అది వేస్ట్. మనం ఏం చూడలేం. ఇప్పుడు ఒక డైనింగ్ హాల్లో డైనింగ్ టేబుల్ పెట్టకుండా మనం బాత్రూంలో పెట్టుకోలేం కదా. అలాగా దేవుడు అమర్చుకొనుడి. మనం ఈ ఇంటి నుంచి ఇంకో ఇంటి దగ్గర వెళ్తున్నామంటే మనము 2 రోజులు 3 రోజుల ముందే మనం అమర్చుకుంటాం. ప్రతిదీ ఇలాగా అమర్చుకోవాలి, ఇలాగా ఉండాలి అని దేవుడు సెలవిస్తున్నాడు. మన భక్తి యందు కూడా, మన సహోదర ప్రేమ యందు కూడా మన దయ వారి మీద అమర్చుకోవాలి అని దేవుడు సెలవిస్తున్నాడు. ఇంకొక వచనంలో సామెతలు 22:11లో హృదయ శుద్ధిని ప్రేమించుచు దయగల మాటలు పలుకు వానికి రాజు స్నేహితుడగును. హృదయ శుద్ధిని ప్రేమించుచు అంటే హృదయ శుద్ధితో మనము ఇతరులను ప్రేమించాలి. మన హృదయం పరిశుద్ధంగా ఉంటే మనం ఇతరులకు మనం ప్రేమిస్తామన్నమాట. దయగల మాటలు పలుకువానికి రాజు స్నేహితుడను. నీ మాటలు ఎలా ఉన్నాయి? ఎలా పలుకుతున్నావు? దేవుని వాక్యంతో పలుకుతున్నావా? దేవుని ప్రార్థన ద్వారా పలుకుతున్నావా? లేకుంటే ఇంకా అనేక ఆలోచనలు పెట్టుకొని నీ నోటి నుంచి వస్తున్నాయా అని దేవుడు సెలవిస్తున్నాడు. అక్కడ మనం ఇతరులు మీ దగ్గర ప్రేమిస్తే ఎలాంటి వాడు స్నేహితుడు అవుతాడు? రాజు కూడా స్నేహితుడు అవుతాడు. చూడండి ఒకసారి, రాజు సింహాసనం మీద కూర్చుంటాడు. మనం ఒక చూస్తే ఆ రాజు కూడా మనకి స్నేహితుడు అయిపోతాడు. ఒకసారి గమనిద్దామండి, ఎవరైనా కావచ్చు, మనం పడని వాళ్ళు కావచ్చు, మనకు వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళు కావచ్చు, లేకుంటే మనల్ని తగ్గించి మాట్లాడిన వాళ్ళు కావచ్చు, మనకు ఇంకా నిరాశ నిస్పృహలతో ఉన్న ఇంకా కృంగుదలలో వాళ్ళకు కూడా మాట్లాడుతూ ఉండొచ్చు. వారి ఎడల మనం ఏం చూపించాలి? హృదయ శుద్ధితో దయగల మాటలు మాట్లాడితే వాళ్ళు కూడా మనకు స్నేహితులు అవుతారనమాట. మన శత్రువులు కూడా కావచ్చు. అలా ఒకసారి గమనిద్దామండి. ఒకసారి దేవుడు నీతో ఈ వాక్యంతో మాట్లాడుతున్నాడేమో ఒకసారి గమనించండి. ఉదాహరణ మనం చూడొచ్చు అనమాట. మనం ఉదాహరణకి మత్తయి 18:21లో చూడండి, ఒకసారి గమనిద్దాం. మత్తయి 18:21లో అతనికి 10,000 తలాంతులు అచ్చి ఉన్న ఒకడు అతని యొద్దకు తేబడెను. అప్పు తీర్చుటకు వాని యొద్ద ఏమీ లేనందున, మీకు ఉదాహరణ చెప్తానండి. ఒకరి దగ్గర మనం 10,000 అప్పు తీసుకుంటాం. అతని దగ్గర డబ్బులు మళ్ళీ ఒక యజమానుడు దగ్గర 10,000 అప్పు తీసుకున్నాడు దాసుడు వచ్చి ఏం చెప్తాడు?
వాని యజమానుడు వాని భార్యను పిల్లను వాని కలిగిన యావత్తును అమ్మి అప్పు తీర్చవలేనని ఆజ్ఞాపించాడు. యజమానుడు ఏం చెప్తున్నాడు? వారి భార్యను వారి పిల్లలను యావత్తును అమ్మి అప్పు తీర్చు అని ఆజ్ఞ ఇచ్చాడు. కానీ దాసుడు ఏం చేశాడు? అతని ఎదుట సాగిలపడి మ్రొక్కి నా ఎడల ఓర్చుకొనుము అంటే అతను ముందర సాగిలపడ్డాడు, మ్రొక్కాడు. నీకు అంతయు చెల్లింతునని చెప్పగా ఆ దాసుని యజమానుడు కనికరపడి నీకు అంతయు చెల్లిస్తాను, నాకు సమయం ఇవ్వు, నా దగ్గర అంత డబ్బులు లేవు అని దాసుడు వెళ్ళి యజమానుడి దగ్గర ప్రాధేయపడతాడనమాట. కానీ ఆ దాసుని యజమానుడు కనికరపడ్డాడు. దాసుని యజమానుడు కనికరపడ్డాడు, జాలి చూపించాడు, దయ చూపించాడు, వానిని విడిచిపెట్టాడు అనమాట. ఆ డబ్బులు చెల్లించవద్దు అని విడిచిపెట్టాడు. వాని అప్పు క్షమించను, వాని అప్పు తీర్చద్దు అని క్షమించాడనమాట. అయితే ఆ దాసుడు బయటకు వెళ్ళి తన 100 దేనారులములు అచ్చి ఉన్న అదే దాసుడు బయట 10,000 తీసుకున్న యజమాని దగ్గర క్షమించబడ్డాడు. కానీ ఆ దాసుడు అతని దగ్గర నుంచి 5,000 ఇంకొక వ్యక్తి తీసుకున్నాడు అనుకోండి. ఆ వ్యక్తి దగ్గర వెళ్ళి అచ్చి ఉన్న తన తోటి దాసులలో ఒకరిని చూచి వాని గొంతు పట్టుకున్నాడు. నీవు అచ్చి ఉన్నది చెల్లింపుమన్నాడు అనమాట. అంటే 5,000 డబ్బులు ఇచ్చి అతని గొంతు పట్టుకొని నా డబ్బు నాకు ఇవ్వు, నా డబ్బు నాకు చెల్లించు అని ఆ దాసుని స్నేహితుని అడిగాడు అనమాట. అందుకు అతని తోటి దాసుడు సాగిలపడి నా ఎడల ఓర్చుకొనుము, నీకు చెల్లించేదనని వానిని వేడుకొనేను. కానీ ఆ దాసుడు కూడా నా ఎడల క్షమించు, నా దగ్గర డబ్బులు లేవు అని క్షమించమని అడిగాడు. వాడు ఒప్పుకొనక అచ్చి ఉన్నది చెల్లించే వరకు వానిని చెరసాలలో వేయించెను. కానీ ఆ 5,000 డబ్బులు కూడా చెల్లించలేక ఆ దాసుడు ఉన్నాడు. కానీ ఇతను క్షమించలేక అతని చెరసాలలో ఉంచాడనమాట. ఒకసారి గమనించండి, నువ్వు ఒక యజమానితో 10,000 అప్పు తీసుకున్నప్పుడు ఆ యజమానుడు క్షమించాడు. కానీ నువ్వు ఇంకొక దాసుని దగ్గర డబ్బులు ఇచ్చినప్పుడు నువ్వు ఎలా ప్రవర్తించావు? మనము కనికరం, దయ, జాలి అనేది లేకుంటే మనము ఇలాగే కఠినంగా ప్రవర్తిస్తామండి. ఒకసారి నువ్వు అప్పు విషయమే కాదు, ఏ విషయమైనా మాట పరంగా అయినా కావచ్చు, లేకుంటే నువ్వు ఒకవేళ ఒక జాబ్ ట్రై చేస్తుండగా నీ స్నేహితులు కూడా జాబ్ ట్రై చేస్తుండొచ్చు, లేదంటే జాబ్లో ప్రమోషన్ కోసం ట్రై చేస్తుండొచ్చు. ఒకసారి నీకు పడని వాళ్ళే, నీ స్నేహితులే నీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారేమో ఒకసారి గమనించండి. వారి మీద మనము కనికరపడాలి, జాలి పడాలి, దయ చూపించాలని దేవుడు సెలవిస్తున్నాడు. చివరి వచనం చూస్తే కొలస్సీయులకు 3:12లో మీరు జాలిగల మనస్సును, దయాలత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ఏం ధరించుకోవాలి? జాలిగల మనస్సును, దయాలత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకోవాలి. మనము ఇతరులకు అట్రాక్షన్గా, ఇతరులకు మంచిగా కనిపించడానికి అనేక వస్త్రాలు మారుస్తాం. అనేక డబ్బు ఉన్న వస్త్రాలను ధరిస్తాం. కానీ అది కాదండి. మనం ఏం ధరించుకోవాలి? ఒక క్రైస్తవునిగా, ఒక విశ్వాసునిగా మీరు జాలిగల మనస్సు ఉండాలి, దయాలత్వం ఉండాలి, వినయం ఉండాలి, సాత్వికం ఉండాలి, దీర్ఘశాంతము ధరించుకోవాలి అని దేవుడు సెలవిస్తున్నాడు. ఒకసారి గమనించండి. మీరు ఉదాహరణకు చెప్తే అనేక ఉన్నాయి. శిలువలో వ్రేలాడబడినప్పుడు ఇద్దరు కుడివైపు ఎడమవైపు దొంగలు ఉంటారు. ఒక దొంగ వచ్చి ప్రభువా నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో అన్నప్పుడు అక్కడే దేవుడు అతని మీద జాలిపడి కనికరపడి క్షమిస్తాడు. అలాగే శిలువలో వ్రేలాడుతున్నప్పుడు అమ్మ కూడా ఏడుస్తుంది. కానీ యోహాను వైపు చూచి ఇతనే నీ కుమారుడు అని జాలిపడి దయ చూపించి తల్లిని కూడా అక్కడ ప్రేమ చూపిస్తాడనమాట. ఒకసారి గమనిద్దామండి. అనేక విషయాలు ఉన్నాయి. కానీ మనం ఇంకా నీ కుటుంబ జీవితంలో నీ చుట్టుపక్కల నీ స్నేహితుల దగ్గర నీ పరిస్థితులను బట్టి ఒకసారి ఈ ఫలం లేదు, దయ అనే ఫలం లేదేమో గమనించండి. ఒకసారి నువ్వు ఇప్పుడైనా ఈ రోజు నుంచైనా మరొకసారి మీకు ప్రాధేయపడుతున్నాను, ఈ దయగల ఫలం నాకు దయచేయి ప్రభువా అని ప్రార్థిద్దామండి. ఒకసారి ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహాపరిశుద్ధుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, తండ్రి ప్రభా, ఆల్ఫాయి ఓమోయేగా తండ్రి ప్రభానికి స్తుతులు వందనాలు చెల్లిస్తాం తండ్రి ప్రభా. ఈ దయాగలం అనే ఫలాన్ని మాకు వరం దయచేయండి ప్రభా. మేము ఎలా ఇతరులతో ఎలా ఉండాలో, ఇతరులతో ఎలా మేము నడుచుకోవాలో ఆ దయా, కనికరం, జాలి అనే హృదయాన్ని మాకు దయచేయండి ప్రభా. తండ్రి ప్రభా, వాక్యం చెల్లిస్తుంది ప్రభా. తండ్రి ప్రభా, నిమిషం మాత్రమే తండ్రి ప్రభా ఆయన కోపం నిమిషం మాత్రమే ఉండును.
ఆయన దయ ఆయుష్కాలమంతా ఉండును ప్రభా. తండ్రి ప్రభా, దయ మాకు ఆయుష్కాలమంతా ప్రభా మాకు ఇవ్వండి ప్రభా. నీ ప్రాధేయపడుతున్నాం ప్రభా, పశ్చాత్తాపడుతున్నాం ప్రభా. తండ్రి నీకు స్థుతులు వందనాలు చెల్లిస్తాం తండ్రి ప్రభా. ఇంకా అనేక ఫలములు ప్రభా మేము తెలుసుకోబోతున్నప్పుడు ప్రభా, మీరు మాట్లాడుతున్న విధానం బట్టి నీకు స్థుతులు వందనాలు చెల్లిస్తాం ప్రభా. ప్రభా నాకు కూడా ప్రభా వ్యక్తిగతంగా ప్రభా నాతో మాట్లాడుతున్న విధానం బట్టి నీకు స్తోత్రం నాయన. నీ పరిశుద్ధాత్మ ద్వారా ప్రభా నడిపిస్తున్న విధానం బట్టి నీకు స్థుతులు వందనాలు చెల్లిస్తాం ప్రభా. నీ జ్ఞానం ద్వారా నడిపిస్తున్న విధానం బట్టి స్థుతులు వందనాలు చెల్లిస్తాం ప్రభా. నీకే మహిమ ఘనత చెల్లిస్తు ప్రభా, యేసు క్రీస్తు నామములో ప్రభా అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. అందరికీ ప్రేజ్లాడండి. వందనాలు.